అఘోరాలో నరమాంసమే తినాలి అనే నియమాలు ఎందుకు ఉన్నాయి ఇది తెలుసుకోవాలి. అది ఎంతవరకు కరెక్ట్ కంటే ముందు నరమాంసం ఎందుకు తింటారు వాళ్ళు ఉండేది ఎక్కడ అసలు? వాళ్ళు ఉండేది కొండ ప్రాంతం. కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మరి మీలాగా మాలాగా పారుతున్న నీళ్ళు, పారుతున్న మీరన్న పండ్లు పలహారాలు ఎవరు ఇవ్వాలి కదా? ఒక మాట. వాళ్ళు దేనికోసం పోయారు? వాళ్ళు పైకి క్షేత్రాన్ని కాపాడడానికి, అంటే భారతదేశం అనే ఒక క్షేత్రాన్ని కాపాడడానికి వెళ్ళారు. కాబట్టి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తిండి తినుపలు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ గురువుని అడిగిండవచ్చు కదా, ఎలా మరి ఏం చేయాలి అన్నప్పుడు పరిపూర్ణమైన మీ యొక్క విద్యా అర్హతలు సంపాదించడానికి పరిపూర్ణమైన మానవ శరీరం తినడంలోనే స్థితి గతి మీకు పురోగతి ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. స్థితి అంటే ఏంటి, గతి అంటే ఏంటి, పురోగతి ఏంటమ్మా? స్థితి అంటే అప్పుడున్న పరిస్థితిని కలవడం, గతి అంటే ఏంటంటమ్మా తినడం, ముందు ముందు రావడానికి పురోగతి అంటే కావాల్సిన భవిష్యత్తు ప్రణాళికలు కదా. మానవ శరీరాన్ని ఒకసారి 200 గ్రాములు తింటే అమ్మ 24 రోజులు ఆకలి కాదు, అందుకు తినేవాళ్ళు. అంతేకాని ఆకలికి తినకపోయేవాళ్ళు 3 పూటలు 4 పూటల కోసం కాదు. ఒకసారి భుజిస్తే 24 రోజులు ఆకలి కాదు, అందుకని వాళ్ళు మంచులో ఉంటారు.